ఫస్ట్ అమెరికాలో ప్రోగ్రాము నాట్స్ కన్వెన్షన్తో స్టార్ట్ చేసి మళ్ళీ రేపు ఇండియాలో వెళ్ళిపోతున్నారు. సో లాస్ట్ ప్రోగ్రామ్ కూడా నాట్స్ ఈవెంట్తో ఎండ్ చేయటం అనేది యాదృచ్ఛికంగా జరిగిన చాలా సంతోషం. ఈ ట్రిప్ మొత్తం నాట్స్ అనేక చాప్టర్స్లో కూడా బాగా చేశారు. సో ఇది ఎంతో కొంత మన వాళ్ళందరూ కూడా వర్క్ లోడు అట్లానే సోషల్ సర్వీస్లో కూడా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళందరి కోసం అని చెప్పి స్పెషల్లీ లీడర్షిప్ కోసం అని చెప్పి ఈరోజు పిలవడం జరిగిందండి. స్వర వీణాపాణిగా పరిచయమైన వ్యక్తి అసలు పేరు విఎన్వి రమణమూర్తి గారు. వారి గురించి 2 శబ్దాలు చెప్తాను నేను ఇప్పుడు. స్వర వీణాపాణి గారిని సంగీత రంగంలో ఆవిష్కర్తగా, శాస్త్రీయ సంగీత నిపుణుడిగా, గేయ రచయితగా మరియు సంగీత విద్యావేత్తగా పరిగణించవచ్చు. గుంటూరు జిల్లా రావెల గ్రామంలో జన్మించిన ఆయన ప్రొఫెసర్ సంగీత ప్రపంచంలో తనదైన ముద్రను వేశారు. ప్రారంభం మరియు విద్యా ప్రయాణం. స్వర వీణాపాణి గారు నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి వాణిజ్య విధానంలో పట్టా పొందిన తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బిఎల్ డిగ్రీ తీసుకున్నారు. న్యాయవాదులుగా కొన్ని రోజులు పనిచేసినప్పటికీ సంగీతం పట్ల ఉన్న అభిరుచికి అనుగుణంగా ఆయన సంగీత ప్రయాణంలో అడుగుపెట్టారు. 18 సంవత్సరాల పరిశోధన తర్వాత అభివృద్ధి చేశారు. ఇది కర్ణాటక సంగీతానికి ముఖ్యమైన 72 మేళకర్త రాగాల యొక్క స్వరస్థానాలను సులభంగా నేర్చుకోవడానికి ఉపయోగపడే ఒక సంక్షిప్త మార్గాన్ని సూచిస్తారు. It's clear that the gentleman we see before us here is more than worthy of the title, but this is as much a team effort as well. There's a huge amount of dedication, attention to detail and teamwork has gone into this record today. Mr. Bhagati Naga Venkata Ramana Murthy, on behalf of Guinness World Records, you are officially amazing. Congratulations! మీరు నాట్స్కు రావాలి అని సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. నాకు బ్రహ్మాండంగా నాకు రానుకోని ఏర్పాటు చేసి అక్కడ హోటల్, ఇక సౌకర్యాల్లో ఎంత అద్భుతంగా చేశారో ఇది చెప్పి తీరాలి. కృతజ్ఞత అనేటువంటిది అన్నిటికన్నా ముందు ఉండాలి, తర్వాత మనం చేసిన పని ఉండాలి. ముందు కృతజ్ఞత. వారు కనుక అక్కడికి తీసుకురాలేకపోతే నేను ఇక్కడికి రాలేనేమో ఇవాళ. కాబట్టి ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు నాట్స్కు తెలియజేస్తున్నాను. భూతత్తము వేసి చూచినను ఎచ్చట కానరాదు, స్పృశించిన చాలు మట్టిని గిచ్చడి మధురమైన అనుభూతుల పొరల తెల్ల తొలగించుతూ చూడు. బాల్యమున ముద్దుగా బుద్దుగా వచ్చి రాని వయ్యారపు నరకన పరుగు పరుగుతూ మూసిగా నవ్వు నింపుతూ పోలేడు మట్టి పెద్దలను పప్పు చుక్కలుగా గోడల మొత్తన దాగి దాగి పలహారముగా తిని ఉరుగు పెట్టి ఆ మట్టిలో దొర్లి దొర్లి ఆటాడగా అలుపురాగా ఆ గోడకు జారి నిద్రలో జోగిన వేళ జన్మకి కరాది కరాదురాలు ఆ తీయటి కమ్మటి గుర్తులు పుట్టిగడ్డపై మట్టికి వాసనుండుట మహత్తరమైన సత్యమే. కానీ నీకు తెలుసున్నది నీ మదిలో మమకార బంధమే. ప్రాణములున్న వరకు నీ ఊరును పేరును గలవరించు ఆ భాగ్యమే చాలు చాలు. నీ మనసున నిండుగా బదిలపరచుటయే 10,000 కోటి. నీ జన్మలో కోరిని పుణ్య భూమిలో పుట్టిన ధన్య జీవివై మేలుకు మేలు చేసే సమున్నత భావశీలివై కీడుకు కూడా మేలు మరణించే ధార్మిక బుద్ధిశాలివై ఊరిని ఊరకనే తలవక ఉపకారము చేయు ధ్యాసలో గర్వము వద్దు. నీకు ఆ మట్టిని ముద్దికి భాగ్యమే చాలు. జన్మలే చాలు తీరని రుణముల తీపి గుర్తులవు. ఇంతలో ఇంతకాక పలు జన్మలు సాక్షి జన్మలు బిడ్డకు జన్మనిచ్చు ప్రతి కానుకు తల్లికి పునర్జన్మయే. అర్థము కాని ఈ క్రియకు ఆది అంతము అమ్మ ఒక్కటే. సృష్టికి మూలమైన ఆ దేవుని చేతిలో బొమ్మ అమ్మ. ప్రతి సృష్టిని చేయగలటి సాధనా శక్తికి మారు రూపు నీ తల్లికి సాటి లేరు లేరెక్కడ వేరెవరైనా చూపగా. పాలుగా రెక్క బిందువుల మార్చడి మంత్రము అమ్మ సొంతమే. కాదనకుండా లేదనక బిడ్డకు స్తన్యమనిచ్చి ధన్యతలు పొందడి మాతృమూర్తి నీ జన్మకు కారణ కరుణరూపమై ధ్యానం చేయి ఎల్లప్పుడు. ధ్యాసలు శ్వాసలు బిడ్డ కోసమే. ఓర్పుకు మారు పేరు, ఓదార్పే ఇంటి పేరు, ఔదార్యం అసలు పేరు, మమకారము ముద్దు పేరు, అనురాగమే అమ్మ పేరు. అది పెరిగిన ఆత్మస్థైర్యముకు ధైర్యం ఇచ్చే దిట్ట అమ్మ కరసన్నల స్వార్థము శాశ్వతముగా తిరుగుచుండు భూమిలా. బిడ్డల యోగక్షేమమే ఆమెకు ముఖ్యము గనక జన్మనే ఇచ్చిన తల్లికి మాట తావుగా ఇచ్చితికిచ్చితనను గొప్పగా చెప్పిన బిడ్డల పిచ్చి మాటలకు అర్థముండునా. ఏమి క్రతువులు వెతికిన ఏమి ఫలితము. పుచ్చిన పుచ్చకాయలు దీపిగా పుచ్చుకుంటనే భావన ఉన్న అమ్మ నువ్వు ఇచ్చిన ప్రేమ మాత్రమే జీవితకాలం పుచ్చుకున్నట్టుగా పుట్టి తినన్న కన్నా ఆ దీపికి రుచిని చెప్ప ఏ దేవుడు నోరు వెలుపునో. లెక్కకు ఒక్కడుండునా
పుట్టుక నుండి 2,000 జీవివి మాత్రమే మూగి ముద్దువే భాషల తల్లి జాలిపడి తెలుగు ఉక్కుపాలలో కలిపిన భాగ్యమే నేడు నీకు ఈ మాటల పుట్టలు తేనె పట్టులుగా తీపి గుట్టలై హాయిగా తెలుగు తల్లి మన సంపద చెట్టుకు ఊయలై కోయిల కూతలాంటి కులుకైన కవిత్వ కన్య సరసలై పద్య పగద్య నృత్యలైన సంగీతము సుస్వరమైన వాణి హరికథ పురకథలుగా అద్భుత దృశ్య శ్రవణ కావ్యాలకు మాటల ఊటల మోట బావులై భాషకు అసలు శిశులైన ఈ ఆసన ఊసుల ప్రొడకాంతయ్యై చక్కిలి గింతల జానపదాలకు కింది సారుల పల్లె కాంతులై అవనిలోని అలరారి భాషల తెలుగు విన్నయ్యై భూమికి హక్కులైన నలుదిక్కులు పెట్టిన ఖ్యాతిని అందించిన తెలుగు తల్లి నీకేమి దగ్గర దాచుకున్నది తీయని తెలుగు జాతీయ సేవల గొప్పల వద్దు నీ బ్రతుకు వెలుగునిచ్చు సంపదకే ప్రచోదం ముగ్గురు తల్లుల రుణదీపని జన్మల వేయి చాలున పట్టులు చేత పెట్టుకుని ఆకలి ముద్దల బారసాలకై రిగుమంటూ శరవేగముతో పయనించు బాటసాలెక్కడ రెక్కల తరుణబిందువులలో తల్లులుగా ప్రతిబింబ రూపములు చూచుతూ హక్కులు చేర్చుకొని ఆనందం నందు చుట్టుకుంటే గాయాలకు ప్రేమను నిందరాసి తడియాలని కన్నుల తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుని నిత్య నూతన శక్తి పొందుతూ బంగారు భౌతిక నాంది పలుకుతూ అనంతర సాధ్యమైన విజ్ఞానపు ఓడల చెట్టువై నీతి సూత్రాల కుంతుమాల రూపమై ముందుకు సాగు సాహసికి సర్వము సాధ్యము శ్రీకర శుభములు అన్ని వేళలా. తెలుగువాడు ప్రపంచం గర్వించిన విషయం ఇంటి తెలుగువాడు సాధించాడండి ప్రపంచంలో. ఇంత తెలుగువాడు గర్వపడకుండా ఉండే వృధా నా జన్మ.